అరే నిన్న ఒక్కరోజేరా నేను బట్టలు ఉతకలేదు. దీనమ్మ జీవితం. ఒక్కరోజుకి ఇన్ని బట్టలు అవుతాయా? అయితే నలుగురున్న కాడ బట్టలేంటి, బట్టల షాపే అవుతాయి. ఉతకలేక నా చేతులు పోతాయి. ఆ బట్టలు చూసి ఇటు వచ్చేసరికల్లా మా నాన్న పూజ చేస్తున్నాడు. నేనేమో ఇడ్లీ వేసి చట్నీ చేద్దాం అనుకుంటా. పల్లీలు సన్న పల్లీలు తీసుకోండి, మంచిగా ఉంటాయి. సన్న పల్లీలు టేస్ట్ ఎక్కువ ఉంటాయి. ఆ బట్టలను ఉతికేసరికి గంటన్నర శ్రమ. అంతసేపు ఉతికిన బట్టలన్నీ బకెట్లు వేసినాక బకెట్ లేవట్లే. అది లేవదు, మనకు తెలుసు. ఎట్నో కైటాక్ పైన కింద పడి డాబా పైకి పోయి బట్టలు ఎండేసి వచ్చి స్నానం చేశా. స్నానం చేసి వచ్చేసరికల్లా మా నాన్న లటా లటా నూరుతా ఉన్నాడు. ఏంటిది? గోంగూర పచ్చడి. ఆంధ్ర ఫేమస్ కదా, కన్న తల్లి గోంగూర. మా నాన్నకి అది లేకపోతే ముద్ద దిగదు అసలుకి. మా నాన్న నేను స్నానం చేసి వచ్చే లోపల గోంగూర పచ్చడి చేసిండు. అన్నం తినడానికి రమ్మన్నాడు. నేనేమో బెడ్ మీద నుంచి అన్నం తినడానికి వచ్చిన. తిన్న తర్వాతకి అలా కాసేపు బుక్ పట్టుకుందామని పుస్తకం తీసిన. కానీ బుక్లో ఏమైందో ఏమో కానీ బుక్ పట్టుకుంటే చాలు రీల్స్లో పాటలన్నీ గుర్తొచ్చేస్తాయి. అలాగే నిద్ర కూడా ఊరికొచ్చేస్తుంది. తిన్న తర్వాత మాత్రం చదువు పెట్టుకోవద్దు. మా మమ్మీ అదే అంటుంది, పాటలు పాడుతున్నావు చదువు ఎప్పుడు చదువుతావు అని. నేను చదివేది ఎప్పుడో, ఏటైనా పోయేది ఎప్పుడు. ఇంకా మనము అది ఏం చూడండి అసలుకి ఎన్ని పాటలు గుర్తొస్తున్నాయో. రీల్స్లో పాటలన్నీ నాకు గుర్తొస్తాయి. సాయిరామన ఆ డైలాగ్తో సహా అన్నీ గుర్తొస్తాయి. పిచ్చి పిచ్చి మైండ్ అంతా. నిద్ర వస్తుంది బుక్కులు చూస్తే. అటు ఇటు తిప్పేసి ఇన్ని బట్టలు ఉతికేసిన ఇవాళ. వెరీ గ్రేట్ నేను. ఇవాళ ఎందుకో 5:30కే మొత్తం ఇట్లా అయిపోయింది. బాయ్ బాయ్. ఇంకా